ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మొన్న ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని క్యాతన్పల్లిలో కూడా 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిస్తే 7 వార్డు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినప్పటికీ కూడా అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా మంత్రి వివేక్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 7 కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసింది. ఆ కుట్రను అడ్డుకున్నందుకు మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో ఉంచడం జరిగింది. ఇవాళ జైలు నుంచి విడుదలై వస్తున్న క్రమంలో జిల్లాలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిన పార్టీ, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి తరుణంలో చాలా చోట్ల పంచాయతీ ఎన్నికలలో కానీ, మున్సిపల్ ఎన్నికలలో కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గంగా, దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే క్యాతన్పల్లి మున్సిపాలిటీ. ఇప్పటికైనా నేను మంత్రిని, ముఖ్యమంత్రి క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి 22 స్థానాల్లో 14 మేము గెలిచినాం కాబట్టి మేము చైర్మన్ కావడానికి సహకరించాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టుగా ముందుకు పోవాలి. లేకపోయినట్టయితే భవిష్యత్తులో డెఫినెట్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, దుర్మార్గాలను ఇప్పటికే చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా గోరి కడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.